హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆలూ మసాలా కర్రీ అండి. ఫంక్షన్ స్టైల్లో పర్ఫెక్ట్ ఆలూ మసాలా కర్రీని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చూడడం వల్ల మీకు పర్ఫెక్ట్ ఆలూ మసాలా కర్రీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్లీజ్. అండ్ ఒక కడాయి తీసేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని షాజీరా తప్పనిసరిగా వేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ అనేది మనకి ఫంక్షన్ స్టైల్లో పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఒక 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ అండ్ ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ వేసేసుకోండి. ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసేసుకోండి. అండ్ ఆలుగడ్డలు అండ్ వంకాయలు వేసేసుకోండి. మంచిగా వంకాయలు ఇలా నల్లగా ఉండకూడదంటే వాటర్లో వేసేసుకొని ఉప్పు ఇంకా కొద్దిగా పసుపు వేసేసుకుంటే ఇలా తెల్లగా వస్తాయి అన్నమాట. అండ్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇలా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కొద్దిగా కసూరి అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇలా కలిపేసుకొని మంచిగా స్లోగా కుక్ చేసేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు అయిన తర్వాత 10 మినిట్స్ కాదు 5 మినిట్స్ అయిన తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, డ్రై కోకోనట్ పౌడర్, అది వేసేసుకోండి. దీనివల్ల టేస్ట్ అండ్ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. అండ్ ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 నుంచి 3 టమాటోల నుండి తీసుకున్న టమాటో ప్యూరీ వేసుకుందాం. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. టమాటో అయితే స్కిప్ చేయకుండా వేసేసుకోండి. చాలామంది ఇలా చింతపండు రసం వేయడం ఇట్లా వేస్తుంటారు, బట్ అట్లా కాదు. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, మీకు టేస్ట్ చాలా నచ్చుతుంది. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, అంటే వెజిటేరియన్ చుట్టాలు ఉంటారు కదా, నాన్ వెజ్ తినని వాళ్ళకి ఒక్కసారి ఈ కర్రీ చేసి పెట్టండి. దాంతోపాటు బగారన్నం కూడా వండి పెట్టండి. ఇంకా ఫిదా అయిపోతారు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మరి. సో మీకు నచ్చిందా? ఇట్లా కారం ఉప్పు ఒకటేసారి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆ కారం ధనం అనేది పోతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చినాక తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసేసుకోండి. ఎట్లయినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, ఫంక్షన్ స్టైల్లో వస్తుంది అని గుర్తుపెట్టేసుకోండి. అండ్ ధనియాల పొడి తప్పకుండా వేసేసుకోండి. వేయించిన ధనియాల పొడి వేసేసుకోండి. అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వనివ్వండి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.